స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్య. ఇప్పుడే జస్ట్ ఒక వీడియో చూసాం, మంచి వీడియో అనుకునే లోపు సెకండ్ వీడియో ఒక స్వామి మనకి ఇప్పుడే పంపించారు. జస్ట్ అది చూద్దాం అనుకుని ఓపెన్ చేసి చూస్తే మంచి హారబుల్గా ఉన్నాయి. స్వామి శరణం. ఆ వీడియో ఏంటో మీరు కూడా అప్లై చేస్తాను చూడండి. బట్ నాకు తెలిసి ఆ వీడియోలో చేస్తుంది స్వాములు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఈ దీక్షలో ఉండి మనం అలాంటి యాక్టివిటీస్ చేసి నలుగురి దగ్గర మనం ఇట్లాంటి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవటం. ఆ స్వామి చక్కగా ఇప్పుడు వీడియో తీసి మీరు చేస్తున్న పని వాట్సాప్ గ్రూప్స్లో వాటిలో పెట్టేసి ఇదిగో చూడండి అయ్యప్ప స్వాములు అంటే ఇట్లా ఉన్నారని చెప్తున్నారు స్వామి. ఇది ఎంతగా కాదు స్వామి, కరెక్ట్ కాదు. యాక్చువల్గా మీరు మాల వేసుకునే రోజు మీకు చెప్పే ఉంటారు స్వామి మీ గురువులు. స్వామి ఈ దీక్షలో పొద్దున్నే నీటి స్నానం చేయాలి, ఒంటిపూట భోజనం చేయాలి, ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్ ఉండదు, బ్రేక్ఫాస్ట్ అని. ఇది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏదైనా మార్నింగ్స్ లైట్ ఫుడ్ తీసుకోవడానికి ఆప్షనల్గా ఉంది. అది పట్టుకొని ప్లేట్లు పూరీలు, ప్లేట్లు చపాతీలు, ప్లేట్లు ఇడ్లీలు ఎక్కడ పడితే అక్కడ లుంగీలు పై కట్టుకొని హోటల్స్ ముందు నుంచి రోడ్ల మీద స్వామి శరణం. చండాలం స్వామి. నువ్వు ఎంత పవిత్రంగా ఉంటున్నావో నీకు వడ్డించే వడ్డన చేసేవాళ్ళు కూడా అంతే పవిత్రంగా ఉండాలి స్వామి. ఈ దీక్ష నియమాలు కొద్దిగా తెలుసుకొని దయచేసి స్వామి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయకండి స్వామి. ఎంతగా ఆకలిస్తుందా పండు తెచ్చుకోండి, పండు తినండి, పాలు తాగండి, ఇంట్లో పీఠకంలో కూర్చోండి, చక్కగా పీఠకంలో తినండి. లేదు ఏ గుళ్ళోకి వెళ్ళినా ఇవ్వాలంటే రేపు ప్రసాదాలు పెడుతున్నారు స్వామి, అది తినండి స్వామి, తప్పలేదు. మరీ ఇలాగ రోడ్ల మీద నుంచొని ఇది పడితే అది, ఎలా పడితే అలా, ఏ ప్లేట్లో పడితే ఆ ప్లేట్లో, ఎట్లా పడితే అట్లా మనల్ని చూసి ఇంకొకళ్ళు వీళ్ళు మాల వేసుకొని మంచిగా ఉన్నారు, మనం కూడా మాల వేసుకోవాలనిపించాలి స్వామి. అంతేగాని ఆ వీడియో చూస్తుంటే మనకే అంతగా. మీరు కూడా ఒకసారి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. నాకైతే ఇది నచ్చలేదు. చూశారు కదా స్వామి, మీరే రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి. స్వామి శరణం.